హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి నిన్నటి రోజున మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ముందుగా ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఈ పథకానికి సంబంధించి ఎన్ని విడతల్లో పేమెంట్ అనేది ఏ టైంలో మీకు రావడం జరుగుతుంది, అలాగే దీనికి సంబంధించిన అర్హతల్లో మీకు గనుక లేకపోయినట్లయితే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. మీరు ఇంకా మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకైతే తెలియజేస్తాను. అలాగే మీకు ప్రభుత్వ పథకాలు రావాలంటే ఏం చేయాలో కూడా ప్రతి వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీతో నేనైతే మీకైతే తెలియజేస్తాను. ముందుగా మనకు ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రజాపాలనలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ అయితే ముందుగా చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మహిళ పేరుతో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పట్టాలు అనేది అందజేస్తారు. కాబట్టి ముందుగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ముందుగా మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అనేది శాంక్షన్ చేయాలని అయితే ముందుగా నిర్ణయించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ప్రజాపాలనలో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో చాలా మంది ఏం చేశారంటే దరఖాస్తుదారుడికి సంబంధించిన వివరాలు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఇంటి యజమాని పేరు ఏం చేశారంటే మగవారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈ యొక్క పథకం వస్తుందని కొంతమంది అయితే అడగడం జరిగింది. తప్పనిసరిగా వస్తుంది. అది ఎవరికి వస్తుందంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుడికి సంబంధించిన వివరాల్లో దరఖాస్తుదారుడికి సంబంధించి ఇంటి యజమాని పేరు అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తప్పనిసరిగా అందరూ మగవారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేశారు. ఇక మీదట ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కుటుంబంలో ఎవరి పేరు అయితే మహిళ పేరు ఉందో వారి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే మహిళలకే ఆల్మోస్ట్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం పథకాలు అనేది ఇస్తుంది కాబట్టి వారికి వెరిఫికేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఎవరైతే మగవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి కూడా పేమెంట్ అనేది వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తారు. ఎందుకంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కుటుంబంలో మహిళ పేరు కనుక ఉన్నట్లయితే వారికి కూడా ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్త్రీ లేదా పురుషుడు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర కమ్యూనిటీకి సంబంధించి వారికి సంబంధించిన పుట్టిన పేరు, ఆధార్ కార్డు వివరాలు, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని శాంక్షన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇందులో మీకు సంబంధించి ఎటువంటి వృత్తి అనేది చేస్తున్నారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల వివరాల దగ్గర తప్పనిసరిగా మీ రేషన్ కార్డులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరికీ సంబంధించిన పేర్లు, వారికి సంబంధించిన ఆధార్ నంబర్లు ఎక్కడైతే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఇక్కడ ఏదైతే వివరాలు ఉన్నాయో అన్ని వివరాలు తప్పనిసరిగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇల్లు ఉందా లేదా అనే వివరాలను కూడా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అమరవీరు కుటుంబాలు లేకపోతే తెలంగాణ ఉద్యమంలో అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొని ఉన్నారో వారికి సంబంధించి జైలుకి కనుక వెళ్ళినట్లయితే వారికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇది మీరు తప్పనిసరిగా ప్రజాపాలనలో ఎవరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉన్నారో వారికి ఇంతవరకు మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ఈ నెల 11వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క పథకాన్ని ఈ నెల 11వ తేదీన ప్రారంభించాలని అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి వివిధ దశల్లో చర్చించిన తర్వాత ఫైనల్ గా కొన్ని అర్హుల జాబితా అయితే సిద్ధం చేయాలని, దీనికి సంబంధించిన అర్హతలు కూడా విడుదల చేయడం జరిగింది. పేదలకు తప్పనిసరిగా ఇల్లు అనేది ఉండాలనే ఉద్దేశంతో లబ్ధిదారులకు 4 దశల్లో లబ్ధిదారులకు సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు ఇల్లు అనేది శాంక్షన్ అయి ఉండి ఇల్లు అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే ఒకేసారి 5 లక్షల రూపాయలు మీకైతే ఎవరు విడతల వారీగా మీకైతే అందజేయడం జరుగుతుంది. అది కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంటుంది. కాబట్టి మీ ఆధార్ కార్డు బేస్ చేసుకుని ఈకేవైసీ అంటే ఎన్పిసి అనేది ఎవరైతే చేసుకుని ఉన్నారో వారందరికీ పేమెంట్ అనేది డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు విడతల వారీగా 5 లక్షల రూపాయలు మీకైతే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే ఇప్పటి వరకు ఎవరైతే ప్రజాపాలనలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించి వివిధ దశల్లో దరఖాస్తులు అనేది వెరిఫికేషన్ అనేది చేసి లబ్ధిదారులు ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం ఇవ్వగా దీనికి సంబంధించి ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని ఇళ్లు అనేది నిర్మిస్తారో కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం మీద అంటే ఈ 2024 సంవత్సరం మొత్తం మీద 4,50,000 ఇళ్లు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ముందుగా నిర్మించాలని అయితే నిర్ణయించడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో టోటల్ గా 3,500 ఇళ్లు నిర్మించాలని, టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,16,500 ఇళ్లను కేటాయించడం జరుగుతుంది. మిగిలిన 33,500 ఇళ్లను రాష్ట్రం రిజర్వ్డ్ కోటా కింద ఉంచాలని అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇల్లు ఎవరికైతే శాంక్షన్ అనేది చేస్తారో వారికి సంబంధించి ఎటువంటి సమయంలో పేమెంట్ అనేది మీకైతే వస్తుందంటే ముందుగా మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉండి మీరు బేస్మెంట్ లెవెల్ అంటే మీరు పునాది అనేది వేసిన తర్వాత ₹1,00,000 అంటే మొదటి విడత కింద ₹1,00,000
రూపాయలు మీకైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క బేస్‌మెంట్ అనేది మీకు వేసిన తర్వాత సంబంధిత అధికారులు వచ్చి మీకు బేస్‌మెంట్ దగ్గర నిల్చోబెట్టి ఫోటోలనేది తీసి వెరిఫికేషన్ అనేది చేసి మీకు పేమెంట్ అనేది వేయమని సంబంధిత అధికారులకు రిక్వెస్ట్ అనేది పెట్టుకున్న తర్వాత వారం రోజుల లోపల మీకు ₹1,00,000 అయితే రావడం జరుగుతుంది. మిగతా అమౌంట్ గనుక చూసుకున్నట్లయితే పైకప్పు అంటే మీరు స్లాబ్ అనేది వేయడానికి ముందుగానే దీనికి సంబంధించి మరొక ₹1,00,000 మీకైతే వేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు స్లాబ్ అనేది వేసిన తర్వాత పైకప్పు నిర్మాణం కోసం ₹2,00,000 మీకైతే వేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇల్లు అనేది పూర్తి చేసుకున్న తర్వాత ఫైనల్ స్టేజ్‌లో మీకు ₹1,00,000 అంటే టోటల్‌గా మీకు బేస్‌మెంట్ లెవెల్‌లో ₹1,00,000 అలాగే పైకప్పు వేసుకున్న తర్వాత అంటే స్లాబ్ అనేది వేసుకున్న తర్వాత ₹1,00,000 స్లాబ్ అనేది వేసుకున్న తర్వాత ఇంటి నిర్మాణం కోసం మరొక 2,00,000 పూర్తిగా ఇల్లు అనేది నిర్మించుకున్న తర్వాత ₹1,00,000 ఇలాగ టోటల్‌గా మీకు 4 విడతల్లో ₹5,00,000 అనేది మహిళ యొక్క బ్యాంక్ ఖాతాకు మాత్రమే వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అర్హతలు అనేది నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అర్హతలు కనుక చూసుకున్నట్లయితే లబ్ధిదారుడు తప్పనిసరిగా దారిద్ర్య రేఖకు దిగువన ఉండాల్సి ఉంటుంది. అంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఎవరికైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారో వారికి మాత్రమే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అనేది చేయబడుతుంది. ఒకవేళ మీరు ప్రజాపాలనలో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మీకు రేషన్ కార్డు అనేది లేదు అని కనుక మీరు పెట్టినట్లయితే మాత్రం మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి ఇనెలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది మీకైతే చేయడం జరుగుతుంది. అలాగే లబ్ధిదారుడికి తప్పనిసరిగా సొంత ఇంటి స్థలం అనేది ఉన్నట్లయితే వారికి ఈ యొక్క పథకానికి సంబంధించి ముందుగా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఈ యొక్క విడతలో తప్పనిసరిగా ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది ఉన్నాయో వారికి మాత్రమే ప్రస్తుతం ఈ నెల 11వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంటి స్థలం లేదు అని కనుక మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే అంటే ప్రజాపాలనలోనే అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఇంటి స్థలం అనేది ఇస్తారు. అలాగే ఇంటి స్థలం ఇచ్చిన తర్వాత వారికి మీకు ఇల్లు అనేది కట్టుకోవడానికి కూడా అమౌంట్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో చాలా మందికి సంబంధించి హైదరాబాద్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క ప్రజాపాలనలో అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఎవరికి ఇందిరమ్మ ఇల్లు ఎటువంటి ప్రాంతాల్లో వస్తాయంటే బాగా అభివృద్ధి చెందిన నగరాల్లో మాత్రం మీకు ఇంటికి సంబంధించి ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎటువంటి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయలేదు. ఎందుకంటే ప్రస్తుతం గ్రామాలు లేదా గ్రామాలకు కొంచెం దగ్గరలో ఉన్న పురపాలక పరిధిలో ప్రాంతాలకు మాత్రమే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈ యొక్క ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చి వారికి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మీకు తెలంగాణలోని ఏదైనా గ్రామం లేదా దగ్గరలోని కొంచెం డెవలప్ చెందుతున్న ప్రాంతం కనుక అయినట్లయితే అంటే పురపాలక పరిధిలో ప్రాంతాలు కనుక అయినట్లయితే అటువంటి వారందరికీ తప్పనిసరిగా ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు ఇల్లు అనేది ఎటువంటి ఉండాలి ఎటువంటి ఉండకూడదంటే గుడిసెలో ఉన్న లేకపోతే గుడిసెపై కప్పు అనేది ఉన్న గడ్డితో గానీ లేదా తాటాకులతో పై కప్పు అనేది నిర్మించుకున్న పూరిళ్లు ఉన్న మట్టి గోడలతో నిర్మించుకునే తాత్కాలికంగా మీరు ఏదైనా సరే ఇంట్లో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ ఈ యొక్క పథకానికి అర్హులే. అలాగే అద్దె ఇంట్లో కనుక ఉంటున్నట్లయితే అటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హత అనేది మీకైతే రావడం జరుగుతుంది. అలాగే వివాహం అనేది అయి ఉండి తల్లిదండ్రులతో ఉమ్మడిగా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ విడివిడిగా కూడా ఈ యొక్క పథకానికి మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకోవచ్చు. అలాగే మహిళలకి సంబంధించి ఎవరైనా సరే ఒంటరి మహిళలు అంటే సింగిల్ ఉమెన్ కనుక ఉన్నా లేదా భర్త అనేది చనిపోయి ఉండి వితంతు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క మహిళలు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ యొక్క అర్హతలు అనేది ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఏ విధంగా ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తప్పనిసరిగా మహిళ పేరు మీద మాత్రమే ఈ యొక్క ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఇల్లు అనేది నిర్మించుకునే సమయంలో కూడా తప్పనిసరిగా మీ యొక్క మహిళ పేరు మీద మాత్రమే ఆ యొక్క ఇల్లు స్థలం అనేది రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మహిళ పేరు మీద మాత్రమే బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే ఇంట్లో వితంతులు కనుక ఉన్నట్లయితే ఆమె పేరు మీద ఈ యొక్క పథకాన్ని అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సంబంధిత అధికారులు వచ్చి ఇంటిని అయితే శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసిన తర్వాత సంబంధిత అధికారులు మీకు అంటే కలెక్టర్ లెవెల్లో ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. అంటే పర్టికులర్ గా ఈ యొక్క గ్రామంలో ఇంతమందికి ఇల్లు అనేది శాంక్షన్ చేశారన్న విషయాలను సంబంధిత అధికారులు తెలియజేసిన తర్వాత మొదటి అర్హుల జాబితా విడుదల చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క ఉదాహరణకు మీరు ఒక గ్రామం లేదా పర్టికులర్ గా ఒక ప్రాంతం కనుక అయినట్లయితే ఆ యొక్క ప్రాంతంలో ఎన్ని ఇల్లు అనేది శాంక్షన్ చేశారో అనే దానికి సంబంధించి మొదటి లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత అందులో మీకు సంబంధించి ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నా లేదా కొంతమందికి సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లతో ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసుకుని ఉన్నా కూడా ఏదైనా సరే అవకతవకలు కనుక జరిగినట్లయితే సంబంధిత అధికారులకు తెలియజేసిన వెంటనే వారి యొక్క పేరు అనేది తొలగించడం లేదా మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు ఇల్లు అనేది మీకైతే శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ గా దీనికి సంబంధించి ఎంపిక అంటే దీనికి సంబంధించి ఫైనల్ గా ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. గ్రామ సభల్లో తప్పనిసరిగా ఈ యొక్క ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఉంచుతారు. అలాగే ఇల్లు అనేది ఎంత మేర నిర్మించుకోవాలి ఆ యొక్క ఇంట్లో ఎటువంటి రూములు అనేది ఉండాలంటే
తప్పనిసరిగా 5 లక్షల రూపాయల లోపల ఇల్లు అనేది ఇస్తున్నారు కాబట్టి 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం అనేది తప్పనిసరిగా మీరైతే చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే తప్పనిసరిగా వంటగది అలాగే బాత్రూమ్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరైతే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మరొక అప్డేట్ ఏంటంటే మాకు రేషన్ కార్డు అనేది లేవు, ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రస్తుతం చాలా మందికి సంబంధించి రేషన్ కార్డు అనేది అప్లై అనేది చేసుకున్నారు. వారందరికీ సంబంధించి త్వరలోనే రేషన్ కార్డు అనేది శాంక్షన్ చేయబోతున్నట్లు, రేషన్ కార్డులు వచ్చిన వెంటనే మీకు సంబంధించి ప్రజాపాలనలో మీకు సంబంధించిన అప్లికేషన్ కి లింక్ అనేది అయితే చేయడం జరుగుతుంది. మీకు రేషన్ కార్డు అనేది ఇంకా రాకపోయినట్లయితే వెంటనే మీరు ప్రజాపాలనలో కొత్తగా అప్లై అనేది చేసుకున్నా కూడా మీకు ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క వెరిఫికేషన్ పూర్తి అనేది అయిన వెంటనే ప్రజాపాలనలో తప్పనిసరిగా అందరికీ రేషన్ కార్డులు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ నెల 11వ తేదీన మాత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ప్రతి ఒక్కరు అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పథకానికి మీరైతే అప్లై అనేది చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.